9 years చేశాను సార్. ఈ 9 years నా జర్నీలో ఏమైందంటే స్టార్టింగ్ 20,000 నుంచి 35,000 రావడం జరిగింది. 9 సంవత్సరాలు పట్టింది. ఈ 9 సంవత్సరాల్లో అందరూ కూడా కోవిడ్ సిచ్యువేషన్ అనుభవించడం జరిగింది. నేను కూడా ఈ 9 సంవత్సరాలు చేసిన కంపెనీ నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ఇంకేంటంటే బాబు మా కంపెనీ 200 మంది ఉన్నారు, స్వచ్ఛందంగా చాలా మంది వెళ్ళిపోయి ఒక 50 మంది అయితే పెట్టుకోగలం, మీ ఇష్టం అని చెప్పిన తర్వాత నేను ఎలాగంటారు కదా 9 సంవత్సరాలు చేశాను కదా దీంట్లోనే అది ఇంకో 2 సంవత్సరాలు కంటిన్యూ చేయడం జరిగింది. ఈ 2 నెలలు ప్లస్ 4 months కూడా శాలరీ ఇవ్వడం కట్ చేశారు సార్. అప్పుడు నాకు అనిపించింది 9 సంవత్సరాలు ఈ కంపెనీ నమ్ముకొని చేస్తే నా లైఫ్ ఏంటనేది చూసుకున్నప్పటికీ జస్ట్ అక్కడ నేను బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నాకున్న ఈ ఎక్స్పీరియన్స్, ఈ 10 years ఎక్స్పీరియన్స్ బట్టి వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతే జస్ట్ ఇంకో 45,000 50,000 ఇచ్చి ఫోర్వల్ కావాలి. కానీ నేను ఒకటే ఆలోచించాను సార్, ఇంకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు 2018 తెలుసు. ఈశ్వర్ సార్ ద్వారా నాకు 2018 ప్లాట్ఫామ్ నాకు తెలుసు. ఇంకేంటంటే నేను ఈ 9 సంవత్సరాలు చేసిన జర్నీలో నాకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ రావడం, ఎల్పగా అయిపోతే ఎప్పుడైనా వర్క్ చేయడం వల్ల పెయిన్ వచ్చింది. దీనికి కాల్షియం, గ్లూకోజ్ ప్లస్ ఫ్లాక్స్ ఈ సప్లిమెంట్ వాడిన తర్వాత ఇది ఏదైతే నేను పైన చూస్తున్నానో నా బాబు నీకు 6 months నువ్వు రెస్ట్ తీసుకో, నీకు ఆపరేషన్ అవుతాను నా చెప్తే ఈ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల నాకు కొంచెం రికవర్ అయ్యి జస్ట్ ఇది జరిగే 2017. ఇప్పుడు నేను హ్యాపీగా ఎన్నో కిలోమీటర్లు అయితే రన్ చేయగలుగుతాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాట్ఫామ్ ఎంత గొప్ప ప్లాట్ఫామ్. చాలా మంది కూడా ముందుగానే వస్తుంది కానీ ఎవరో దాన్ని టేకప్ చేయలేదు. ఏంటంటే లైట్ తీసుకుంటారు. అలాగే నేను కూడా ఈ వెస్టేజ్ ఐడి తీసుకున్నాను కానీ లైట్ తీసుకుని ఈ 9 సంవత్సరాలు చేసిన కంపెనీలో ఎప్పుడైతే నన్ను బయటకి గెంటేసారా బయటకు వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉందంటే అప్పుడు మంత్లీ వచ్చేవాడికి 50,000 వచ్చేది. అంటే ఎవరి మంత్ 50,000 వస్తే ఎలా ఉంటుంది లైఫ్ అని హ్యాపీగా బాగుంది. అలాంటిది ఒక 6 నెలలు శాలరీ లేకపోతే ఎలా ఉండదండి. నాకు కట్టాల్సింది బాకీ కానీ హౌస్ రెంట్ కానీ జస్ట్ బాకీ పడుతుంది జరిగింది. నాకు ఏదైతే ఉన్నది జస్ట్ గోల్డ్ మీద బ్యాంక్లో పెట్టుకుని కొన్ని నెలలు గడిపిన తర్వాత నా కొలీగ్స్ బాబు నువ్వు ఎలా ఎంత చేస్తున్నావు, నువ్వు వేరే జాబ్ చూసుకో, నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఏదో జాబ్ వస్తుందంటే అప్పుడు నేను ఒకటే ఆలోచించాను సార్. ఈ 6 సంవత్సరాల కాలంలో కోవిడ్ తర్వాత ఈశ్వర గారిని జస్ట్ ఆయన మా బండి మీద తీసుకెళ్ళి జస్ట్ ఆ సార్ వెనుక 1,15,000 ఉందండి 2017లో నా బండి మీద అమలాపురం వెళ్ళి ఇది ఏఎస్ వెళ్ళి వస్తాయని కోవిడ్లో 2,15,000 మురే వచ్చేది. అలా సోమవారం గారికి 3 లక్షలు వచ్చేది. సుధాకర్ గారి ఇదే సిఎన్టీ ఇందాక కాకేజీ సార్ 45,000 అని చూపించారు సార్. అంటే వీళ్ళందరూ జీవితాన్ని 5 సంవత్సరాలు చూసిన తర్వాత లైఫ్ స్టైల్ ఉందంటే ఆ 2 లక్షలు కదా ఈ సంవత్సరం 5 లక్షలు 5,30,000 అదే పాఠాలు సుధాకర్ 4 లక్షలు రావడం జరిగింది. అదేవిధంగా మా గురువు గారు కూడా ఇంకా 1,15,000 రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఎక్కడ చేయాలని ఆలోచించుకొని 6 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ వెస్టేజ్ ఐడి తీసుకున్నాం కానీ అప్పుడు తీసుకునే కానీ జస్ట్ 1 year నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టారు సార్. ఈ 1 year నుంచి ఏమైందంటే నా ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ 22 రూపీస్ వచ్చింది. 24 హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 74,500 రూపాయలు. జాబ్ చేస్తున్నప్పుడు మాత్రం ఓన్లీ లైఫ్ ఒకటే ఉంటుంది, జీవితాలు ఉండవండి. ఈ వెస్టేజ్లో జీవితాలు ఉంటాయి. ఎందుకు జీవితాలు అంటే దీంట్లో 3 generations ఉంటారు. నాకు అది నచ్చింది సార్ చెప్పినాడు. 3 generations అంటే కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే నిజంగా ఉండే హౌస్ 5,000 రూపీస్ అంటుంది. అంటే కోవిడ్ ముందు చాలా లగ్జరీగా జరిపిన జీవితం కోవిడ్లో రెంట్ కట్టుకోవాలని పరిస్థితి వచ్చింది. అంటే జస్ట్ ఒక 3 నెలలు కట్టుకోవాలన్నప్పుడు ఆ 2 వారాలు ఏమంటుందండి బాబు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోతే నేను అక్కడి నుంచి ఆ రెంట్ కట్టలేక జస్ట్ 2 years బ్యాక్ నేను చెప్పేదాన్ని. వేరే ఇంటికి వస్తే ఆ తరుణం వెస్టేజ్ నమ్ముకుని ఉండటం వల్ల ఈరోజు ప్రతిరోజు రాత్రి మెసేజ్ వచ్చింది 7,000 రూపాయలు అవసరం వచ్చింది. అంటే ఇలా నాకు 6 months నుంచి ఎవరి మంత్ రెంట్ వస్తుంది. అంటే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నమ్ముకుని ఉంటే ప్రతిరోజు ధైర్యంగా ఈరోజు రెంట్ కట్టగలను అని నాకు ధైర్యం వెస్టేజ్ ఇచ్చింది. అంటే ఎవరైతే మీకు అప్లైలో వచ్చిందో దాన్ని లైట్ తీసుకోకుండా సీరియస్గా 1 year చేస్తే ప్రతి ఒక్కరు కూడా 1 lakh తీసుకుంటారు, 1 car తీసుకుంటారు, 1 house తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.